వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వంలో రైతులు ఎంతలా దగా పడ్డారు అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రైతులకు గిట్టుబాటు ధర లేదు. అప్పుడు యూరియా సమస్య వస్తే రైతులంతా పాపం క్యూలో నిలబడితే అవన్నీ కూడా ఫేక్ ప్రచారం. వైసీపీ ఓ గ్రాఫిక్స్లో క్రియేట్ చేసింది ఆ క్యూలన్నీ కూడా అని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రైతు సమస్యల గురించి ఏమడిగినా ఎప్పుడు సమాధానం లేదు. రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వాళ్ళకి ఇది చేయడం జరిగింది. ఆక్వా రైతులు రీసెంట్గా రైతులు ఫీడ్ విషయంలో కూడా విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ఫీడ్ ధరలు ఆక్వా కంపెనీలు, ఫీడ్ కంపెనీలు అని చెప్పేసి కూడా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చాలా పెద్దగా మాట్లాడటం జరిగింది. తాజాగా కూడా వాళ్ళందరూ రైతులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ బాధల్ని చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి అల్టిమేటం జారీ చేశారు. ఆక్వా రంగం ఫీడ్ ప్రాసెసింగ్ లో మొత్తం ఒకే వర్గం అంటే చంద్రబాబు గారికి దగ్గర వారే ఆక్వా ఉత్పత్తి దశలో రేట్లు తగ్గించడం, చేపల వేట నిషేధ సమయంలో ఫీడ్ రేట్లు పెంపు, ఇలాంటి వాటి మీద సమీక్ష చేయటం ఒక కుట్ర. ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఆక్వా రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను నెలాఖరులోగా తగ్గించాలి. లేని పక్షంలో వచ్చే నెల 1 లేదా 2వ తేదీన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం జారీ చేశారు. 2029-24 మధ్య ఆక్వా రంగానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ ₹50 ఇస్తాము అని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నాం. అప్పట్లో 57 నెలల్లో ఆక్వా విద్యుత్ సబ్సిడీ కింద 3,306 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే యూనిట్ విద్యుత్కు 2014-19 మధ్య ₹3.85 చొప్పున వసూలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో అని కూడా అన్నారు. 2019 ఎన్నికలకు 6 నెలల ముందు ఆక్వా రైతులకు యూనిట్ ధర ₹2 అంటూ జీవోతో సరిపుచ్చి అమలు చేయలేదని కూడా చెప్పారు. జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులు బెదిరిస్తున్నారని, ఆ దిశగా వారం క్రితం జీఓఆర్టీ 169 జారీ చేశారని, క్లాజ్ నెంబర్ 4లో పవర్ ఫ్యాక్టర్ నిర్వహణపై రూల్ పెట్టారని కూడా దుయ్యబట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్ర జరుగుతోందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాము అప్పుడైనా ఇప్పుడైనా ఎన్నడూ ఆక్వా రంగానికి పూర్తిగా అండగా ఉంటామని కూడా స్పష్టం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆక్వా రైతులతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్నటువంటి జగన్ ఆక్వా రైతులకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 2022-23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. మంచినీటి రొయ్యలు 44.55 రైతులు ఆక్వా రైతులు కూడా ఉన్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన హయాంలో ఆక్వా రైతులు సంతోషంగా ఉన్నారు. వారి గురించి ఆలోచన చేశాం. అందుకే గతంలో ఏనాడు చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి అడుగులో రైతు చేయి పట్టుకుని నడిపించాం. 10,000కు పైగా ఆర్బీఐకేలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్స్ నియమించాం. ఆక్వా సాగులో నాణ్యతతో కూడిన ఫీడ్ టెస్టింగ్ కోసం 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు, వీటికి తోడు అప్సడా ఏర్పాటు చేశాం. సీఎం దానికి చైర్మన్ గా ఉంటూ ఎక్కడా సిండికేట్ ఏర్పాటు కాకుండా రైతులకు ద్రోహం జరగకుండా చూసాము. 2022-23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకి రొయ్యల యొక్క ఉత్పత్తి పెరిగింది. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు, ఉప్పు నీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. అలా 5 ఏళ్లలో సముద్ర మంచినీటి ఉప్పు నీటి రొయ్యల ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. అంతకుముందు చంద్రబాబు హయాంలో 2018-19లో 13,855 కోట్ల విలువైనటువంటి 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే 2022-23లో 19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవన్నీ జరిగాయి. అంతేకాదు 100 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణం కూడా చేపట్టాం ఆక్వా యూనివర్సిటీ కోసం అని కూడా అన్నారు. తాత్కాలిక భవనాల్లో క్లాసులు కూడా నిర్వహించామని చెప్పేసి మొదలుపెట్టామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా దాన్ని వదిలేసింది అన్నారు. ఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ దాదాపు 16 వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు కల్లా ధరలు తగ్గించాలి. లేని పక్షంలో జూలై 1 లేదా 2వ తేదీన ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ కూడా చెప్పారు. రాష్ట్రం అంతా చూసేలా సమస్యను ఎలుగెత్తి చాటుదాం, అప్పట్లోగా ఫీడ్ రేట్లు తగ్గిస్తారేమో చూద్దాం.
కొంచెం టైం కూడా ఇచ్చినట్టు ఉంటుంది. రేట్లు తగ్గించకపోతే మాత్రం ఆ రోజు ఆక్వా రైతుల సమస్యలు యావత్ దేశం దృష్టికి వెళ్లేలా కూడా ప్రయత్నిస్తాము అని చెప్పేసి కూడా అన్నారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు క్రాప్ హాలిడే కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలా చేస్తే ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాలు ఉపకరణాలు తుప్పు పట్టిపోతాయి. చెరువులు తవ్వారు కాబట్టి ఆ భూములు ఎందుకు పనికిరావు. నాడు అప్సడా ద్వారా సిండికేట్ ఆట కట్టించడమే కాకుండా ఫీడ్ కంపెనీల ధరలు పెంచితే 3 సార్లు ఉపసంహరించేలా చర్యలు కూడా తీసుకున్నాం. థాయిలాండ్కు చెందిన సిపిఎఫ్ కంపెనీ ఒకేసారి కిలోకి 6 రూపాయలు పెంచడానికి సిద్ధపడితే ఆక్వా రైతులు మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో వెంటనే వారిని పిలిపించి ధరల పెంపును విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే ఫీడ్ యాక్ట్ ప్రయోగిస్తామని కూడా నోటీస్ ఇవ్వడంతో దారికొచ్చారు. ఆ విధంగా ఆక్వా రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేశాము. ఇప్పుడు ఆక్వా ఫీడ్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతిలో ఉన్నాయి. వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడుకు సన్నిహితులు. అందుకే వారిపై ఎలాంటి చర్యలు లేవు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నాడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గుదలను అప్సడా ద్వారా సమీక్షిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా చేశాము. 100 కౌంట్ రొయ్యలు 245 రూపాయల చొప్పున, 30 కౌంట్ రొయ్యలు 470 రూపాయల చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇప్పుడు రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరిగింది, కానీ రొయ్యల ధరలు పెరగకపోగా తగ్గాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామ్ నాయుడు, అలాగే పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజుతో పాటు తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది. సో ఇలాగా ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని ఆయన మొత్తం చెప్పడం జరిగింది. ఇక నాడు ఆక్వా ఫీడ్ కొంచెం పెరిగితే అది జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చాలా దారుణంగా రేట్లు పెంచేశారు. మరి ఇది ఏ ట్యాక్స్? ఇది మరి లోకేష్ ట్యాక్సా, సిబిఎన్ ట్యాక్సా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ సీడ్ రేట్లు అవన్నీ కూడా చెప్పారు. సో చాలా మంది రైతులు కూడా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు, ఏ విధంగా వాళ్ళు నష్టపోతున్నారు అనేటువంటిది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారింది. పిఎఫ్ ఫ్యాక్టర్తో ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఆక్వా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఆక్వా రంగాన్ని మీరే నిలబెట్టారంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఆయన ముదునూరి ప్రసాద్ రాజు, ఇలా చాలా మంది రైతులు కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడం జరిగింది. అవన్నీ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదేమైనా సరే మరి ఇలాగా ఎన్నో హామీలు ఆక్వా రైతులకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హామీలన్నీ గాలిలోకి వదిలేయటం అనేటువంటి దాన్ని చాలా తీవ్రంగా ఆక్వా రైతులు పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్యలు కనుక ప్రభుత్వం పరిష్కరించకపోతే జూలై 1-2 తేదీల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.